నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ కార్యక్రమాన్ని వేకర్స్ కాలనీలో ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. సావిత్రిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. భీమవరం కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే అంగన్వాడీ ఆందోళన కార్యక్రమానికి వెళ్లనీయకుండా సిఐటియు నాయకులను అరెస్టు చేయడంపై పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన పట్టణ సిపిఐ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సిబ్బంది సమస్యలపై స్పందించకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్నాం. ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమసుందర్. కుంచనపల్లి గ్రామంలో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి దేవాదాయ శాఖ నుండి 50 లక్షలు ఇస్తున్నట్లుగా ప్రకటించిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైసీపీ ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. తాడేపుగూడెంలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. పట్టణ వేకర్స్ కాలనీలో 1-2 వార్డులకు ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 14 ఏళ్ల పాలించిన చంద్రబాబు ఎప్పుడైనా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ప్రజల బాగోగులను ఆనాడు వైఎస్ పట్టించుకుంటే మళ్ళీ ఈనాడు జగన్ పట్టించుకుంటున్నాడని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని విస్మరించారని ఆరోపించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ప్రతిష్టపరుస్తూ 5 లక్షల పరిమితి నుండి 25 లక్షల వరకు పరిమితిని పెంచిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ సభా నిర్వాహకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె చెన్నయ్య, పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుబోగల నాగు, సచివాలయ కన్వీనర్లు కర్రి భాస్కర్రావు, కొలుకులూరు ధర్మరాజు, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ బోలె రామలక్ష్మి, వైసీపీ నాయకులు కల్నాటి కన్నయ్య, బొడ్డి సాయిబాబా, పసమట్ల సావిత్రి, మేడపాటి చల్లారెడ్డి, కోడే సత్య శ్రీనివాస్, బొద్దాని శ్రీనివాస్, నౌషద్ మొహిద్దీన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంటి తలుపు తట్టి ఆ ఇంటి అవసరాలు తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ దగ్గర నుంచి, బర్త్ సర్టిఫికెట్ దగ్గర నుంచి, డెత్ సర్టిఫికెట్ దగ్గర నుంచి, పొలాలు ఆన్లైన్ 1B అడంగుల దగ్గర నుంచి అన్ని రకాల సర్టిఫికెట్లు కూడా ఫ్రీగా ప్రతి ఇంటికి ఒక క్యాంప్ కండక్ట్ చేసి 7వ రోజు 8వ రోజున పడిపడతారు. అది సక్సెస్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా చాలా అదృష్టం. ఆ భగవంతుని అనుగ్రహం మనందరి మీద ఉండబట్టి ఈ రాష్ట్రానికి దేవుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూసుకోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అవడం మూలంగా ఇవాళ అనేక మంచి కార్యక్రమాలు చూసుకుంటాం. ఇవాళ ఈ వైద్య శిబిరం కూడా ఏదైతే ఆరోగ్య సురక్ష ఉందో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మనం ఇవాళ అప్లై సెంటర్లో ఏర్పాటు చేసుకున్నాం. మహానుభావుడు మరి ఆయన కొడుకునేటప్పుడు దేవుడు ఆయనకి ఏమైనా చెప్తారో నేర్చుతారో ఏమైనా ఉపదేశాలు చేస్తారో తెలియదు, కానీ రాష్ట్ర ప్రజల కోసం ఆయన పడుతున్న తపన, ఆయన ఆదేశాలతో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ధర్మాదాయ శాఖ మంత్రిగా లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా కావడానికి ముందు నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు. మీ అందరూ ఎంతో అభిమానంతో
గెలిపించిన శాసనసభ్యులు. ఎవరికైనా సరే ఏ ప్రజాప్రతినిధి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు చూసి పిచ్చెక్కిపోయి వాళ్ళ పార్టీ నాయకులకే మర్చిపోతాం, ఏం మాట్లాడాలో తెలియదు. రకరకాల హామీలతోటి, రకరకాల పొత్తులతోటి, రకరకాల కలయికలతోటి, రకరకాల ప్యాకేజీలతోటి ఎన్ని జిమ్మికలు చేస్తారో, ఎన్ని సత్యతలు చేస్తారో వాళ్ళు చూస్తారు. అటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు నోటికి వచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎన్నికల దగ్గరికి వచ్చి 3-4 నెలల్లో మమ్మల్ని ఎవడేం చేస్తారులే, పోలీసులు వచ్చినా ఏం చేస్తారులే, ఎన్నికల్లో మన నోటికి వచ్చినట్టు మాట్లాడినా కూడా ప్రజలకి తెలిసిన చీ అన్నా కూడా మనకు పోయిందండి. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఏం సదుపాయం చేయాలి, ఏ సదుపాయం చేస్తే ప్రజలు సుఖపడతారన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక శనిలాగా దాపురించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదృష్టం ఉండబట్టి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎవరెవరో సహకారంతో ఎవరెవరినో తొక్కేసి, ఎవరెవరినో సొంత మామూలుగా 2 కోడి చేసి అలాగా అతనికి అలా కలిసి వచ్చింది, అయిపోయాడు. వాళ్ళ చరిత్ర చెప్తే ఆశ్చర్యపోయే పరిస్థితి. ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఒక వార్డులో భర్త చనిపోయి బతికానికి దారి లేక ఒక పెన్షన్ వస్తే ఆ 1000 రూపాయల పెన్షన్ 7,000 రూపాయలు లంత పుచ్చుకుని పెన్షన్ కార్డులు అందుకున్నారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం వినూత్నంగా మన దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం అనేది లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో వైద్యం అనేది చాలా ఖరీదైంది. దాన్ని ప్రభుత్వం భరించాలని నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనకు ఆరోగ్య ఈ కార్డు ద్వారా గతంలో 5 లక్షల వరకే పరిమితి ఉండేది. ఇప్పుడు దాన్ని ఒకేసారి 25 లక్షలకు పెంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎటువంటి ఆలస్యం జరగకుండా వెంటనే వైద్యం పొందే సదుపాయం ఉంది. ఎటువంటి ఎంత ఖర్చు అయ్యే వ్యాధి అయినా సరే ఈ ఆరోగ్యశ్రీ కార్డు కింద కవర్ అయిపోతుంది. అదేవిధంగా మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమం చూసుకున్నట్లయితే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు సొంత నిధులతో ఇంట్రెస్ట్ తీసుకొని మెగా క్యాంపులు నిర్వహించడం జరిగింది. మెగా క్యాంపులు స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి మొబైల్ ఈ పెద్ద బస్సుల్లో మంచి ఎక్విప్మెంట్, అన్ని రకాల పరీక్షలు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి స్వయంగా హాజరై అందరిని కూడా పేరున పలకరించి వాళ్లకు వైద్యం అందించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా సరే ఇక్కడ అందుబాటులో లేకపోతే అక్కడ హాస్పిటల్స్తో మాట్లాడి ఇక్కడ నుంచి రెఫర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సౌకర్యాలని వినియోగించుకోవాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళా ఈ 200 ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఆరోగ్యశ్రీ రివైజ్ కార్డు అవడానికి కూడా ఈ ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ లో వచ్చినటువంటి తమరు 2-3 ఇష్యూస్ లో కూడా మనం ప్రజెంట్ చేయగలిగాం సార్. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, అలాగే కొన్ని ఇష్యూస్ కవర్ అయిన విషయాన్ని కూడా మనం మన చిన్నపిల్లలు ఉన్నటువంటి డయాబెటిక్ ఇష్యూ కానీ ఇలాంటి ఇష్యూస్ కూడా మనకు ఇక్కడ నుంచి ప్రాజెక్ట్స్ కొన్ని రాసి పంపించడం కూడా జరిగింది సార్. మీరు అక్కడ 2 విషయాల్లో మాట్లాడడం కూడా జరిగింది సార్. వాటన్నింటినీ కూడా దీన్ని కవర్ చేసుకుంటూ అప్ టు 25 లక్షల వరకు కూడా సుమారుగా 2,089 హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ తో 3,250 చిల్లర ప్రొసీజర్స్ తో
దీన్ని అప్డేట్ చేస్తూ ఈ ఆరోగ్య సురక్ష కార్డును కూడా రివైజ్ చేసి ఈ రోజు తమతో లాంచ్ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం సార్. ఈ కార్యక్రమంలో పోయినసారి జరిగినట్లుగానే 5 రోజుల ముందు ప్రతి బుధవారం రూరల్ అయితే 1 ప్రోగ్రామ్ సార్, అర్బన్ అయితే 2 ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకోవడం జరిగింది సార్. బుధవారం 2 ప్రోగ్రామ్స్, రెండింటిలో భాగంగా మనకి ఈ రోజు 1-2 వార్డులకు సంబంధించినటువంటి 2 వార్డులకు సంబంధించినటువంటి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 2.0 ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేశాం సార్. గారు ప్రజలందరికీ మంచి ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఆయన రాజమండ్రి జిఎల్ ఆసుపత్రితో యాజమాన్యంతో మాట్లాడి కొన్ని మెగా క్యాంపులు నియోజకవర్గ స్థాయిలో పెట్టి మన ఇక్కడ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం కూడా క్రానిక్ డిసీజెస్ ఏమైనా అంటే వాటి బయటపెట్టాలని చేసుకోవడం జరిగింది. వైద్య పరంగా ఈ ఆరోగ్యాన్ని కూడా ఏర్పరిచిన తర్వాత ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం నడిపించడం జరుగుతుంది. దాని మధ్య కూడా ఇలా మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ కార్యక్రమం లాంచ్ చేసి ఈ ఆరోగ్యశ్రీ యొక్క కార్డులు కూడా ఏ ఉద్దేశంతో మాకు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా రూపొందించి వేలంగా పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించి మన ఆరోగ్యాన్ని రక్షించడం కోరుకుంటూ జగనన్న రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత గడప గడపకి తిరుగుతూ మీ ముందుకు రావటం, మన ప్రీతం నేత పురుషేశ్వర గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం మీకు అందరికీ తెలుసు. ఎంతో అభిమానంతో జగనన్నని పురుషేశ్వర గారిని కూడా మీరు ఓట్ల రూపంతో ఆశీర్వదించి మీ ముందు ఇవాళ గర్వంగా నిలబెట్టారు. మీరు దాన్ని మీరు ఇచ్చినటువంటి గౌరవాన్ని తూచ తప్పకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ జగనన్న చెప్పని కార్యక్రమాలు కూడా ప్రజల సంక్షేమం కోసం చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం ఇవాళ 10 లక్షలు ఆరోగ్య శ్రీ సందర్భంగా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన చెప్పాలా అయితే ప్రజలకి ఏమి కావాలి, ఏమి చేస్తే బడుగు బలహీన వర్గాలకు కూడా సంక్షేమంగా ముందుకు వెళ్తారని ఆలోచించి ఈ కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక బస్టాండ్ సెంటర్లోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే సహకారంతో సావిత్రిబాయి పూలే ఉన్నత చదువులు చదివి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్నం రాంపండు, పసలపూడి రాంబాబు, అంబటి వాసు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు 193వ జన్మదినం సందర్భంగా ఈవేళ మరి ఆమెను స్మరించుకుంటూ ఈ దేశానికి బీసీ కులాలకి ఆవిడ చేసిన సేవ, అలాగే ఉపాధ్యాయురాలిగా ఆవిడ అనేక స్కూల్స్ని నెలకొల్పడం, విద్య లేనిదే ఏది ముందుకెళ్ళదనే పరిస్థితుల్లో ఆవిడ గుర్తించి వేళ సమాజంలో ఉన్న ఎస్సీ బీసీ కులాలందరినీ కూడా మరి ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఘనత కలిగిన మహిళ. మరి ఆవిడ ఆశయాల్ని, జ్యోతిరావు పూలే గారి ఆశయం ఏదైతే ఉన్నదో నిమ్మన కులాలన్నింటినీ కూడా మనం మరి ఈ భారతదేశంలో అత్యంత వైభవోపేతంగా చేయాలన్న ఆయన సంకల్పాన్ని ఆవిడ కూడా మరి ఆయన కూడా ఉండి చేయడం జరిగింది. వేళ వాళ్ళని స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ మరి మరొక్కసారి వారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మహిళా శక్తిని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు 1990వ సంవత్సరం నుంచే ఆవిడ కృషి చేయడం జరిగింది. ఆవిడ 193వ జయంతి చేసుకోవడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటే బీసీలు అధికారిపోయిన జాతులందరినీ కూడా పైకి తీసుకొచ్చిన ఘనత ఏదంటే జ్యోతిరావు పూలే గారే.
ఆమె సతీమణి సావిత్రి పూలే గారి ఆశయాల మేరకు ఆవిడ తొలి మహిళా ఉద్యోగురాలు భారతదేశంలోనే. అలాంటి మహిళల్ని మనం గౌరవించడం చాలా ఆనందం. ఎందుకంటే అలాంటి మహిళల్ని మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే తరంలో మనందరూ కూడా ఈరోజు ఇన్ని రిజర్వేషన్లు వస్తున్నాయంటే కారణం ఆ జ్యోతిరావు గారు పూలే. అలాంటి వారి సతీమణి అయిన సావిత్రిదేవి గారిని యొక్క జయంతి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిడ ఆశయం మేరకు ప్రతి మహిళలు కూడా తమ కాళ్ళ మీద నిలబడే శక్తి అప్పట్లోనే ఆవిడ అందరికీ ఇవ్వడం, అలాంటి మహిళల యొక్క జన్మదినంలో పాల్గొనడం మా పూర్వజన్మ ప్రకృతిని తెలియజేసుకుంటూ ఆవిడ అలాంటి ఆశయాలు ముందుకు మేము అందరం మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే గారి యొక్క 193వ ఆత్మగౌరవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మరి అలాగే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ కన్వీనర్ వలవల సూరిబాబు గారు, బాబ్జీ గారు, మరి అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నం రాంపౌడ్ గారి అధ్యక్షతన ఆ మహనీయులకి జయంతి నివాళులు మేము తెలియజేసుకుంటూ జరుగుతుంది. మరి చిన్నప్పుడు వివాహం జరిగినప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే కనుక విద్య లేకపోతామని వివేకం లేదని, వివేకం లేకనే పురోగతి లేదని, పురోగతి లేకపోవడమే విత్తం లేదు, వీటన్నిటికీ కారణంగా విద్య లేకపోవడం అని ఆయన ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు ఆయనకి చేయూతగా ఉండి ఆవిడ విద్యను అభ్యసించి దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా నిలిచారు. మరి 1848వ సంవత్సరంలోనే బాలికల కోసం ఒక పాఠశాలను నెలకొల్పి ఒక పాఠశాలని సుమారు 52 పాఠశాలని ఆ రోజుల్లో నెలకొల్పినటువంటి మొట్టమొదటి మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే గారు. శూద్రులు కూడా ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పేసి ఆ రోజుల్లోనే వెలుగెత్తి చాటినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద బైఠాయింపు కార్యక్రమాలకు వెళ్లకుండా తాడేపోవడం సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కర్రీల రామకృష్ణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధనాల వెంకట్రావును బుధవారం ఉదయం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో బుధవారం పట్టణ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. మధ్యాహ్నం నాయకులను అంగన్వాడీ వర్కర్స్ను విడుదల చేశారు. సిఐటియు నాయకులు కర్రీ నాగేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు శాంతియుత పద్ధతిలో సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 5వ తేదీలోపు విధులలో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించడాన్ని ఖండించారు. అటువంటి బెదిరింపులకు భయపడేది లేదని, సర్క్యులర్లను కలెక్టర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు గత 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె పరిష్కారం చేయాలని చెప్పి అనేక ఆందోళన పోరాటాలు చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. ఈ సమ్మె ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు వెళ్తూ ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం వెళ్తున్న కార్యకర్తలను ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి సిఐటియు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. మరి ఈ విధంగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం అక్రమంగా అర్ధరాత్రి కార్యకర్తలకి అలాగే సిఐటియు నాయకులకి తీసుకెళ్లి పోలీసుల్ని నిర్బంధించడం కానీ, నోటీసులు ఇవ్వడం కానీ, అరెస్టులు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ సమ్మెని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం చేయకపోతే కనుక చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నారు. 5వ తారీఖులోగా మీరు సెంట్రల్కి హాజరు కామని నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా కార్మికుల్ని మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి మీ విధానాన్ని ప్రభుత్వం వెంటాడాలని చెప్పి అదే అక్రమ అరెస్టు ద్వారా మీ నిర్బంధాలతోటి ఉద్యమాలు ఆపలేరని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తారు. 9 రోజుల నుంచి మేము చేస్తున్నామండి సమ్మెని. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. మేము గొంతమ్మ కోరికలు మేమేమి అడగట్లేదండి. మాకు న్యాయబద్ధంగా మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము. ఎవరు గొంతమ్మ కోరికలు అసలు మేమేమి అడగట్లేదు. అది తెలుసు నాయకులకి. మా కష్టాన్ని ప్రతిఫలం మేము అడుగుతున్నాం. ఒకరు దౌర్జన్యంగా మేమేమి అడగట్లేదు. మా పోరాటం మేము పోరాడుతూనే ఉంటాం. పోరాడితే బానిస సంఖ్యలు తప్పించి ఏది లేదు. మేము మా కళ వరకు మా రక్తం చుక్క కళ వరకు మేము పోరాడుతూనే ఉంటాం మా న్యాయమైన కోరికల కొరకు. మరి జగన్ మాకు అరెస్ట్ చేసిన మా నాయకులకి వెంటనే విడుదల పరచాలని మేము కోరుతున్నాము. ఆయన ఇచ్చిన మాట ఏం దక్కించుకున్నారు, ఆయన ఏం నిలబెట్టుకున్నారో మా కార్యక్రమాల కొరకు ఏదైనా మేము సాధిస్తూ ఉంటాం, పోరాడుతూనే ఉంటామని పర్మనెంట్ చేస్తానన్నారు. పర్మనెంట్ చేయలేదు. సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నారు. కరోనాలో మేము ఉన్నామన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మేము గుర్తింపు ఉన్నామా? అసలు మేము అసలు గుర్తింపు అనేది లేదు. సన్మానాలు చేశారు. తమకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయనందునే నేటి నుండి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెలోకి దిగవలసి వచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ అన్నారు. సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు సమ్మె శిబిరం వద్ద బుధవారం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ మాట్లాడుతూ
అమరావతిలో మంగళవారం ప్రభుత్వం జరిగిన సంప్రదింపులు ఫలించకపోవడంతో 6 కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారని చెప్పారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి ఓసూరు వీర్రాజు, మున్సిపల్ కార్మికుల రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నాయకులు మందలపర్తి హరీష్, భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి పోతిరాతి ఆదినారాయణ, మున్సిపల్ వర్కర్ యూనియన్ అధ్యక్షురాలు మండలి జయసుధ, సహాయ కార్యదర్శి అల్లం నరేంద్ర కుమార్, యు నాగరాజు, మండలి రామకృష్ణ, రౌత్ రాజేష్, ధనాల రవి, కళింగ శ్రీను, బి శివశంకర్, లక్కవరపు శ్రీను, రమణ, బాదంపూడి శంకర్, బైపే సుబ్బారావు, కళింగపట్నం శ్రీనివాస్, ప్రవీణ్, చాపల సావిత్రి, సత్యవతి, వరలక్ష్మి, కోటమ్మ తదితరులు నాయకత్వం వహించారు. మేనేజ్మెంట్తో చర్చలు జరిపి, ప్రభుత్వంతో చర్చలు జరిపి, మరి వాళ్ళ ఆయన ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారి హామీని మనం అమలు చేయమని చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో కూడా ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను వస్తే ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఔషధిక కార్మికులు భర్తం చేస్తామని చెప్పారు. అలాగే మనకి ఆయన పాదయాత్రలో కూడా ఆయన హామీ ఇచ్చారు, నేను వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని, ఓల్డ్ పెన్షన్స్కి మళ్ళీ వారం రోజుల్లో తీసుకొస్తాను మిత్రమా అని చెప్పి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఎన్నో ఇచ్చారు. అవన్నీ నిన్న మన మీటింగ్లో అడిగినప్పుడు, మన వాళ్ళందరూ అడిగినప్పుడు, నేను ఎల్డీసీ అడిగినప్పుడు, ఈ సజ్జల గారు కానీ భర్త సత్యనారాయణ కానీ వీళ్ళందరినీ అడిగినప్పుడు ఆత్మహత్య సురేష్ గారిని కానీ మరి ఏదో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా మాట్లాడతాం, అవన్నీ చేయడానికి మాకు ఆస్కారం లేవు, అవి కుదరవని అలా చెప్తున్నారు. రోడ్డు మీద కాదండి, మీరు అసెంబ్లీలో మాట్లాడారు, మీరు కావాలంటే మా దగ్గర వీడియో క్లిప్పింగ్లో చూపిస్తామని మన వాళ్ళు మాట్లాడితే, సరే అవన్నీ మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఏదైనా చేస్తాం, చేయగలిగితే చేస్తాం, జీతాలు పెంచే సమస్య అయితే ఇప్పట్లో మాట్లాడే అవకాశం కనపడలేదు, ఇప్పుడు జనవరి పండగ దాటిన తర్వాత మాట్లాడతాం అనేది, 17వ తారీఖున మాట్లాడతాం అనేది ఆయన చెప్పడం జరిగింది. రూరల్ మండలం కుంచినపల్లి గ్రామంలో ద్వారకానగర్లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ తరపున 50 లక్షల రూపాయలు CGF నిధుల నుండి ఆర్థిక సహకారం అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. బుధవారం ఆయన ఈ ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటికే స్థానిక దాతల సహకారంతో స్థల సేకరణకు, ఆలయ నిర్మాణ పనులకు ₹1 కోటి వెచ్చించారు. నిర్మాణం పూర్తి కావడానికి మరో 50 లక్షలు అవసరం కాగా ఆలయ కమిటీ వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి కేఎస్ఎన్ స్పందించి బుధవారం ఆలయాన్ని సందర్శించి దేవాదాయ శాఖ తరపున 50 లక్షలు ఆర్థిక సహకారం అందిస్తానని ప్రకటించారు. మంత్రి వెంట CGF మెంబర్ కర్రి భాస్కర్రావు, కనకదుర్గమ్మ గుడి ఆలయ ప్రత్యేక ఆహ్వానితులు చెన్నా జనార్దన్ రావు, మాజీ కౌన్సిలర్ పైబైన వైదేహులు ఉన్నారు. మంత్రి కేఎస్ఎన్కు ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ ఆత్కూరి వీర వెంకట పవన్ కుమార్, సెక్రటరీ మర్రి జగదీష్, ట్రెజరర్ బొల్లం నాగరాజు, కమిటీ సభ్యులు ఆత్కూరి కామేశ్వరరావు, బాలగోపాల శ్రీనివాస్ చంద్రరాజు, గోపాలకృష్ణ, పంచాయతీ సెక్రటరీ ఆర్వి బ్రహ్మం తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ప్రతిష్ట ఏప్రిల్ అనుకుంటున్నాం సార్. అంటే వీలైనంత తొందరగా ఒక 15-20 రిజిస్టర్ అయిన కాడి నుంచి మరి ఎస్టిమేషన్ ఏమేనండి. ఓకే సార్. కొంచెంపల్లి గ్రామం ఇది త్వరలో మున్సిపాలిటీలో కూడా కలవబోతూ ఉంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు, ముఖ్యంగా సోదరిమణులు, మిత్రులు అందరూ ఎంతో ఉత్సాహంతో ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా నన్ను ఎంతో ఉత్సాహంగా పిలిచారు. కానీ కొన్ని ఆ రోజు నేను ఇక్కడ అవైలబుల్గా లేకపోవడం మూలంగా ఆ కార్యక్రమానికి హాజరవ్వకపోయినా, తర్వాత మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కడుతున్నాం అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అందరూ చిన్న చిన్న కుటుంబాలైనా దీని మీద ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకుంటే మనందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటుందనే ఆలోచనతో మొదలుపెట్టారు. ఇప్పటికీ దగ్గర దగ్గర ₹1 కోటి అందరూ ఉత్సాహంగా కలెక్ట్ చేశారు. ఇంకా దీనికి ఒక 50 లక్షల వరకు ఉందని చెప్తున్నారు. విగ్రహాలు, అలాగే ధ్వజస్తంభం, ఇంకా గుడి ఈ హాలు ప్రాంగణం చుట్టూ ప్రహరీలు అన్నీ కట్టాలి. దీనికి ఒక 50 లక్షలు అవుతుందని చెప్తున్నారు. దీనికి ఒక 50 లక్షల ఆర్థిక సహకారం
ఎండోమెంట్స్ నుంచి CGF నిధుల నుంచి ఇస్తానని. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా ఒక మంచి ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు మనం ప్రోత్సహించవలసిన బాధ్యత మన మీద ఉంది. అటువంటి ప్రోత్సాహం సోదరి మండలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 50 లక్షలు కూడా కొన్ని నిబంధనల ప్రకారం ఇవ్వలేం. ఎందుకంటే కట్టకుండా ఉన్నదానికి మనం ₹1,00,00,000 వరకు అప్పర్ లిమిట్ ఇవ్వచ్చు. కానీ ఇది కొంతవరకు నిర్మాణం చేశారు. ఇది మిగతా పూర్తి అవ్వాలంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయి. అన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ మిగిలిన 50 లక్షలు కూడా CGF నుంచి అందజేసి ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి అయ్యేలా చూస్తానని మా సోదరి మండలందరికీ నేను మాటిస్తున్నాను. అలాగే మన కుంచెరపల్లి పెద్దలందరికీ, మా గ్రామ పెద్దలు కానీ, ఈ కాలనీకి సంబంధించిన మంచి మిత్రులందరికీ కూడా, పాత మిత్రులు కొత్త మిత్రులు కూడా తప్పనిసరిగా తొందరలోనే మీరు అనుకున్న ముహూర్తానికి పూర్తి అయ్యేలాగా సహకారం చేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. ఓటర్ల తుది జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు RDO కాజావలి కోరారు. బుధవారం భీమడోల్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల జాబితా తయారీపై వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 4 మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఇతర అధికారులు, BLOలు పాల్గొన్నారు. తర్వాత 9, 10వ తారీఖున 193 ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో. ఇంకా ఫామ్స్ డిస్కస్ చేయాల్సి. ఉంగుటూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులందరికీ కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ డిస్పోజల్, అంటే ఫామ్స్ డిస్పోజల్, ఆ క్లెయిమ్స్ దానికి సంబంధించి, అదేవిధంగా ఈ పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన విషయాల గురించి వివరించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ 27/10/2023న డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫామ్స్ డిస్పోజల్, అదేవిధంగా ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని గురించి వివరించడం జరిగింది. సుమారుగా 16,000 క్లెయిమ్స్ను మనము 27/10 తర్వాత రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిలో మొత్తము మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ చేసాము, డిస్పోజ్ చేయడం జరిగింది. కేవలం ఒక 600 ఫామ్స్, అవి కూడా 7 రోజుల నోటీస్ పీరియడ్ కంప్లీట్ అవ్వనటువంటి 600 ఫామ్స్ ఉన్నాయి. అంటే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. ఫామ్ 6 అనేవి కొత్తగా ఓటర్ నమోదు చేసుకునేటటువంటి వ్యక్తులు ఫామ్ 6 ద్వారా అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫామ్ 7 అంటే ఒకవేళ డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నా లేదా చనిపోయిన వారి ఓట్లు ఉన్నా వాటిని తొలగించడం కోసం మనము ఫామ్ 7ను అప్లై చేస్తాము. అలాగే ఫామ్ 8 అంటే షిఫ్టింగ్, అంటే ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కొత్త ప్రదేశంలో వారికి ఓటు కావాలన్నప్పుడు ఫామ్ 8 ద్వారా షిఫ్టింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న వ్యక్తి మనకు విజయవాడ వెళ్ళారు. విజయవాడలో ఫామ్ 8 అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉంగుటూరులో ఓటు అనేది ఫామ్ 7 ద్వారా డిలీట్ అయిపోతుంది. సో ఫామ్ 8. అలాగే ఏవైనా కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా ఫామ్ 8 అప్లై చేస్తారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాసవి వనితా క్లబ్, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి పంచాయతీ క్షేత్రంలో మంగళవారం నాడు సామూహిక గొబ్బెళ్ళు, భోగిపళ్ళు కార్యక్రమం నిర్వహించారు.
70 మంది పైగా పిల్లలు భోగిపళ్ళు గొబ్బిళ్ళు కార్యక్రమంలో పాల్గొన్నారు. భోగిపళ్ళు కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు వెండి రేగుపండ్లు, గొబ్బిళ్లలో పాల్గొన్న పిల్లలకు వెండి పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ పొన్నగంటి స్వర్ణకాంతి, ఆర్యవేశ మహిళా సంఘం ప్రెసిడెంట్ కొండూరి కనకదుర్గలు తాము చేపట్టిన కార్యక్రమాల విశిష్టత వివరించారు. కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు ఒబ్రిశెట్టి నటరాజు, ఆర్యవేశ రాష్ట్ర యువజన అధ్యక్షులు కొనగల హరినాథ్, జిల్లా ఆర్యవేశ మహిళా సంఘ అధ్యక్షురాలు ఆలపాటి అచ్యుతలక్ష్మి, సెక్రటరీ నున్న శ్రీనాగలక్ష్మిలు పిల్లలను ఆశీర్వదించారు. వాసవి వనితా క్లబ్ సెక్రటరీ కొనగల్ల ప్రభ, ట్రెజరర్ నూలు పనిశ్రీ, మాటూరి శిరీష, పొన్నగంటి సత్య, కొండూరి పద్మలత, సమయమంతుల విశాలి, వెస్సా శ్రీకన్య, యలమర్తి మహాలక్ష్మి, పసుమర్తి సుధారాణి, ఇందిర, తనూజ తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాస సందర్భంగా ఈరోజు వాసవి పంచాయతీ క్షేత్రంలో తాడేపల్లిగూడెం నందు చిన్నపిల్లలకి భోగిపళ్ళు గొబ్బిళ్ళు చేయించడం జరిగింది. ఈ ధనుర్మాసంలో గోదాదేవి శ్రీకృష్ణుని ఆరాధిస్తున్న దానిలో ఒక భాగంగా ఈ గొబ్బిళ్ళు అనే కార్యక్రమం చేస్తారనమాట. అది పిల్లలకి ఐశ్వర్యం కోసం, ఐదోతనం కోసం ఈ గొబ్బిళ్ళు చేయడం జరిగింది. అలాగే భోగిపళ్ళు చిన్నపిల్లలకి దృష్టి పోవడం కోసమును, ఆయుష్ పెరగడం కోసం భోగిపళ్ళు కార్యక్రమం. ఈ రెండు వాసవి పంచాయతీ క్షేత్రంలో వాసవి ఆర్యవేశ మహిళా సంఘం, వాసవి వనితా క్లబ్ మరియు ఆర్యవేశ సంఘం అందరూ అద్దవేర్యంలో అందరూ ఊకుమ్మడిగా కలిపి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది పిల్లలు వచ్చి పాల్గొన్నారు. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో మనం భోగిపళ్ళు గొబ్బిళ్ళు అనే కార్యక్రమం అయితే చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము ఈ ఆర్యవేశ మహిళా సంఘం వాసవి వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో సామూహికంగా భోగిపళ్ళు గొబ్బిళ్ళు కార్యక్రమం జరుగుతుందండి. దీనిలో 30 మంది భోగిపళ్ళు చిన్నపిల్లలు పాల్గొన్నారు. అలాగే గొబ్బిళ్ళు కూడా 30 మంది పిల్లలు పాల్గొన్నారు. అందరికీ కూడా పూజలు అయ్యి చేయించి వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రం నందు పంతులు గారితో పూజలు చేయించి అందరికీ కూడా వెండి పెన్నులు కూడా బహుకరించడం జరిగింది. అదేవిధంగా భోగిపళ్ళు చిన్నపిల్లలకి వేసి మాటూరి శిరీష్ గారి సౌజన్యంతో వాళ్ళకి కూడా వెండి భోగిపళ్ళు రేగిపళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మహిళా సంఘం వాసవి వనితా క్లబ్ సభ్యులందరూ కూడా ఎంతో సహకారం చేశారు. ప్రొద్దున్న వచ్చి అన్ని కార్యక్రమాలు అరేంజ్మెంట్స్ చేసి ఇక్కడికి వచ్చి వెళ్ళారండి. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి మాకు ఎంతో సహకరించిన శ్రీ ఆర్యవేశ సంఘం వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉంగుటూరు మండలం నారాయణపురంలో హైవే పక్కన భవానీ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ను నారాయణపురం వర్తక సంఘం అధ్యక్షులు అడప శ్రీనివాస్, లక్ష్మీ దంపతులు బుధవారం ఉదయం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం తొలి కొనుగోలు చేశారు. షోరూమ్ ప్రొపరైటర్ బాలాజీ మాట్లాడుతూ మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో మెగా ఆఫర్లు, కాంబో ఆఫర్స్ నెల రోజుల పాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీడీసీ బండారు నాగరాజు, మాజీ ఎంపీడీసీ కర్రె రామారావు, పంచాయతీ సభ్యులు గంగాధర్, వినోదులు పాల్గొన్నారు. ఇలా చూడండి. అని ఇటు ఎక్కడండి మీరు? శ్రీ భవానీ ఫర్నిచర్ షాప్ గత 7-8 సంవత్సరాలుగా ఎంతో ప్రసిద్ధి చెంది వ్యాపారం చేస్తూ మరి ఈ రోజున ఒక సొంతంగా షోరూమ్ ఏర్పాటు చేసుకుని మరి దాంట్లో భారీగా మరి ఫర్నిచర్ షోరూమ్ ఏర్పాటు చేసి ఓపెనింగ్ ఏర్పాటు చేసే సందర్భంగా మరి యజమాని బాలాజీ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మన నారాయణపురం గ్రామంలో మరి డెల్టాకి అట్లానికి మధ్యలో
ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరి ఎంత పెద్ద షోరూమ్ ఏర్పాటు చేసి మరి అన్ని రకాల గృహోపకరణాలు మరి దరిద్రులకే కాకుండా పేద మధ్యతరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేసి మరి ఎన్నో కాంబో ఆఫర్లను అంటే కొన్ని ఐటమ్స్ కలిసి ఒక ప్యాకేజీగా మరి ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పారు. మరి ఈ వ్యాపార అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మేము 7-8 సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాపు ఎలక్ట్రానిక్స్ రన్నింగ్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా షాపు నూతనంగా సొంతంగా కట్టుకొని అందులోనూ బిగ్ ఆఫర్స్ పెద్ద పెద్ద ఆఫర్స్ అవి పెట్టి కాంబో ఆఫర్స్ షాప్ ఓపెన్ చేశాము. నడపాశ్రీ గారు, లక్ష్మి గారు వారి చేతుల మీద ఈ షాపు ఓపెనింగ్ చేయించడం ఉంది. దీనికి సంబంధించి కాంబో ఆఫర్స్ అంటే 6 నెంబర్స్ అంటే 6 రకాల ఐటమ్స్ కలిపి 24,999. అంటే 4వ సైజు మంచం, 4వ సైజు పరుపు, 2 పిల్లోస్, ఒక బెడ్షీటు, ఒక 6.5 బీరువా, ఒక డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం కలిపి ఒక ఆడపిల్ల సారి సామాను వంటిది ఆ ఐటమ్ మొత్తం కలిపి 24,999కి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఒక మంచం కొన్న వాళ్ళకి పరుపు 2 ఫ్రీ. అదే రకంగా డ్రెస్సింగ్ టేబుల్ కొన్న వాళ్ళకి చైర్స్ అని, తర్వాత డైనింగ్ టేబుల్ కొన్న వాళ్ళకి డిన్నర్ సెట్ అని, సోఫా కొన్న వాళ్ళకి టీపాయ్ అని ఇలా కాంబో మామూలుగా ఆఫర్స్ పెట్టాము. కస్టమర్ దేవుళ్ళు అందరూ వచ్చి మా దగ్గర సరుకు కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాం. స్థానిక సీతారాంపేట కొబ్బరితోట సెంటర్లో వేయించేస్తున్న పొంతుల ముసలమ్మ తల్లి ఉత్సవాలు యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం సాయంత్రం సహస్ర దీప లింగార్చన నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు రాజా త్రినాథ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబుజీ, గొర్రెల శ్రీధర్, పట్నార్ రాంపండు, గంధం సతీష్, పసలపూడి రాంబాబు, దింటకుర్తి లీలావతి తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలవల బాబుజీ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో రాజా త్రినాథ్ గారు 41 సంవత్సరాలుగా ఈ గుడి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సీతారాంపేట అలాగే కొబ్బరితోట మిత్రుడు ఎగ్గిరి నాగబాబు గారి ఆధ్వర్యంలో మరి మాంకాళమ్మ గుడి అత్యంత వైభవపేతంగా మరి నిర్మాణం జరిగింది. అలాగే ఇక్కడ శ్రీరామస్లో ఉన్న రామాలయాన్ని మిత్రుడు నరసింహ సోమేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. వేళ సీతారాంపేట మరి కొబ్బరితోట మరి దైవ కార్యకలాపాలన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తూ ప్రజలందరూ కూడా భక్తిపూర్వకంగా మరి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనడం మరి మదావహం అని చెప్పి చెప్పక తప్పదు. ముఖ్యంగా రాజా త్రినాథ్ వాళ్ళ మిత్రబృందం కూడా మరి అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషించదగ్గ పరిణామంగా భావిస్తూ మరి వాళ్ళకి అభినందనలు. రాజా త్రినాథ్ వాళ్ళ మిత్రబృందం యువ ఫ్రెండ్ సర్కిల్ వారికి మరి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత వైభవపేతంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఇక్కడ కొబ్బరితోట సీతారాంపేటలో మరి మరింత భక్తి పెరిగే కార్యక్రమాలని చేపట్టాలని చెప్పి కోరుతూ రానున్న రోజుల్లో అందరికీ కూడా మంచి జరగాలని అందరూ కూడా ఈ సంవత్సరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో
వెరసిల్లాలని మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా శుభాలు జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. స్థానిక సీతారాంపేటలో 41 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఆ శ్రీ శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి యొక్క మహోత్సవ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మన రాజేంద్రనాథ్ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఆ అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు, అలాగే ఈరోజు జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో మరి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి రాజా త్రినాథ్ గారికి వారి మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు ఈ సమాజంలో అనేక మంది మనం ఉంటా ఉన్నాం, కానీ కేవలం దైవ కార్యక్రమాలు చేయడం కొందరు అదృష్టం. అటువంటి అదృష్టం వచ్చినప్పుడు వదులుకోకుండా ఈ దైవ కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీస్సులు మనకు ఉన్నాయి కాబట్టి ఈ మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయడం రాజా త్రినాథ్ గారికి వారి మిత్ర బృందానికి అవకాశం వచ్చింది. తద్వారా అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ ఈ 5 రోజులు విశేషమైన పూజా కార్యక్రమాలు కానీ అమ్మవారి అలంకారాలు కానీ చేసి ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని పూజించి మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా శ్రీ అమ్మవారి ఉత్సవాలు మహోత్సవంగా నిర్వహించడం, 5వ తేదీ ఊరేగింపు, తదుపరి 10వ తేదీన అమ్మవారి సన్నిధిలో అన్నదాన సమారాధన కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మరి వచ్చినందుకు ముఖ్యంగా శ్రీ వలవల బాలజీ గారికి యువ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారి భవిష్యత్తులో మరింత ఆశాజనకంగా రాజకీయంగా ఉన్నతంగా ఉండాలని, మన సీతారాంపేట కొబ్బరితోట రాజకీయంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి పొందిందని తెలియజేయడానికి మరి వార్డులో జరుగుతున్న సీతారాంపేట రామాలయం కానీ కొబ్బరితోట నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ల వాళ్ళ కానీ మన యువ ఫ్రెండ్స్ తరఫున కానీ ఎలాగైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్నతంగా ఉన్నామో అలాగే మరి మన కొబ్బరితోట సీతారాంపేట నుంచి పొలవ బాజీ గారు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింతగా రాణించాలని కోరుకుంటూ అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం భీమవరం కలెక్టరేట్ కార్యాలయానికి వెళుతున్న నాయకులను కార్యకర్తలను నిర్బంధించడాన్ని పెంటపాడు సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు సిరపురపు రంగారావు, చీర్ల పుల్లారెడ్డి, శ్యామల కుమారి, ఆర్ అనురాధ, వి కనకలక్ష్మి గృహాలకు వెళ్లి భీమవరం వెళ్లడానికి వీలు లేదని నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అణిచివేయాలనుకోవడం అవివేకం అన్నారు. కార్యక్రమంలో చల్లా చంద్రరావు, గొర్రెల శ్రీను, కరక వెంకట్రావు, దత్తిరాము, కొల్లి సాయి, మచ్చావాసు, వై దేవేంద్ర, మచ్చా ప్రసాదులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద భీమవరంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి శాంతియుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం పెట్టి కలెక్టర్ ఆఫీస్కి దగ్గరికి రానివ్వకుండా ఎక్కడికక్కడ బస్సుల్లో ఉన్న వాళ్ళని నిలుపుదల చేసి దింపేసి అర్ధరాత్రి కాడ సిఐటి నాయకుల్ని ఒంటి గంట చిల్లర ఇళ్ళకొచ్చి నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళకూడదు అనేది ఆదేశాలని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటనే విషయంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగే హక్కు ఉన్నది. కానీ పోరాడే హక్కు అడిగే హక్కుని కూడా కూనీ చేసే పద్ధతిలో, దుర్మార్గమైన పద్ధతిలో చాలా రహితంగా మరి ఈ రకమైన దారుణంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అంగన్వాడీల సమస్య పరిష్కారం కోసం ఈ నెల 3వ తారీఖున కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఈవేళ పోలీసు యంత్రాంగం చాలా విచక్షణారహితంగా అయితే ఈ రోజు అయితే అర్ధరాత్రి 1:30 కల్లా ఇళ్ళకు వచ్చి తలుపులు బాది లెగ్గొట్టి నోటీసులు ఇచ్చారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలోని సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఎవరో కూడా మీటింగ్లు పెట్టరాదని చెప్పి ఆదేశిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఈ సెక్షన్ 30 అమలు చేస్తుంది అంటే మీరు మీటింగ్లు పెట్టుకోవచ్చు, కానీ సమస్యల్లో కూడా మీటింగ్ పెట్టుకోవడం తప్పు అనేది మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. మేము అదే కాదు ఈవేళ అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ అలాగే మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నది మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు.
ఎన్నికల్లో వాగ్దానం మీరు ఏం చేశారు పాదయాత్రలోనే? మీరు అధికారంలోకి వస్తే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం కన్నా 1000 అదనంగా ఇస్తామని చెప్పి తెలంగాణలో ఇచ్చిన ఏదైతే వాళ్ళ జీతం ఉందో జీతానికి అదనంగా నేను 1000 రూపాయలు కల్పిస్తానని చెప్పి మీరు వాగ్దానం చేశారు. అది ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సమ్మెలో ఉన్నందున పట్టణంలో నివసించే ప్రజలు తమ ఇంటి చెత్తను రోడ్డుపై వేయకుండా ఇంటికి వచ్చే మున్సిపల్ వాహనాలకు స్వయంగా అందించాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్ విజ్ఞప్తి చేశారు. మీ పరిసర ప్రాంతాలను అపరిశుభ్రత పరచకుండా, పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిలవకుండా జాగ్రత్తలు పాటించి మున్సిపాలిటీ వారికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ కోరారు. సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. గత 9 రోజుల నుంచి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు, వాటర్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళందరూ సమ్మె చేస్తున్నారు. మా సమ్మెలో భాగంగా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్కి పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, రిస్క్ ఎలవెన్స్ ఇవ్వాలని సమ్మెలో పాల్గొన్నాము. మా సమ్మెలో భాగంగా ఈరోజు మా నాయకులను పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లి అక్రమ అరెస్టులు బనాయించారు. మా సమస్యలు పరిష్కారం వరకు మా సమ్మె ముందుకు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెందిన పట్టణానికి చెందిన 50 ఏళ్ల చంద్రశేఖర్ అనే ఈ వ్యక్తి ఏలూరు కాలువలోకి బుధవారం ఉదయం ఉరికాడు. కాలువలోకి దూకిన వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు వరం లాంటిదని భీమడోలు ఎంపీపీ కనుమాల రామయ్య పేర్కొన్నారు. బుధవారం అగడాలంక గ్రామంలో 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ కనుమాల రామయ్య, ఎంపీడీఓ పద్మావతి దేవి హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ బి రాంబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పేద ప్రజలకు మరి గత ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్ పనితీరు అయితే అసలు పూర్తిగా పక్కన పడేసి 108లతో సహా ఎక్కడ కూడా అన్ని తుప్పు పట్టిపోయిన పరిస్థితి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మరి 108లన్నింటిని పునరుద్ధరించి 104ని ప్రతి పంచాయతీకి పంపించడం, ఆ తర్వాత ఫ్యామిలీ విధానం అయితే వీళ్ళకి మరింత చేరువలో పేదవాళ్ళకి వైద్యం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్యాంపెయిన్ ద్వారాగా మరి ప్రతి ఒక్కరెక్కడ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా సరే ఆరోగ్యశ్రీని 5 లక్షలు అయితే సరిపోదు అన్న ఉద్దేశంతో 25 లక్షల వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ క్యాంపెయిన్ ద్వారా విస్తృతంగా స్పందన రావడంతో మొట్టమొదటిసారిగా మన భీమడోలు మండలంలో ఈ ఆగడాలంక పంచాయతీ నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి మరి ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది భీమడోలు మండలంలో ఈరోజు ఆగడాల లంకలో మొట్టమొదటిగా ప్రారంభమైంది. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత జరిగినప్పుడు మంచి విశేషమైన స్పందన రావడంతో మళ్ళీ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష 2వ క్యాంప్ అని చెప్పని మొదలుపెట్టి ప్రతి మండలంలో మంగళవారం పూట ఒక్కొక్క వారం ఒక్కొక్క సచివాలయంలో ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేస్తున్నారు. అలాగే మన కాన్స్టిట్యున్సీ వైజ్గా వచ్చేటప్పటికి మనకి ఉంగుటూరు మండలము, భీమడోలు మండలానికి మంగళవారాలు వచ్చాయి.
అలాగే నిర్మల మండలంకి వచ్చేటప్పటికి శుక్రవారం నుంచి బిగిన్ అవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా చాలా విశేషంగా ఆదరించుకుంటూ వినియోగించుకుంటున్నారు కూడా దీని సేవల్ని, ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సేవల్ని ప్రతి ఒక్కరు కూడా విలేజ్లో వినియోగించుకుంటున్నారు. గత 18 నెలలుగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎల్ఐసి ఉద్యోగులు బుధవారం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసరావు, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎన్ఎస్ శ్రీరామ్, వై వెంకటేశ్వరరావు, గంగాధర్ పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన కోరికలపై తక్షణం చర్చలు ప్రారంభించాలని కోరారు. స్థానిక ఏలూరు రోడ్లోని షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం శ్రీ సద్గురు కుటుంబ ఆధ్యాత్మిక సామాజిక వైజ్ఞానిక మాసపత్రిక ప్రారంభ సంచిక ఆవిష్కరణ జరిగింది. ఎడిటర్ జంగా సూర్యప్రకాష్ బాలాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వ్యాపారవేత్త బాగవిల్లి రాజా, వాసవి ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి చలంచల సుబ్బారావు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గి నాగబాబు, బీవీఆర్ కళాకేంద్ర అధ్యక్షులు బుద్దాల రామారావు, సాయిరాం అప్పారావు, అపస్మా జిల్లా సెక్రటరీ అత్తంటి సుబ్బారావు, వాసి క్లబ్ వైస్ గవర్నర్ నున్నా సుందరం తదితరులు పాల్గొన్నారు. బాబావారి యొక్క భక్తులకి అనేక అనుభవాలు ఉంటున్నాయి. ప్రతి భక్తులు కూడా పారాయణం చేసి ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. పారాయణం చేసినప్పుడు అందులో అప్పటి కథలు చదివి ఎంతో ఆధ్యాత్మికత చెందుతో బాబావారిని దర్శనం చేసుకుంటూ వస్తూ ఉంటారు. మరి చాలామంది భక్తులు వారి అనుభవాల్ని ఒక సత్సంగం జరిగినప్పుడు చెప్తూ మనం వినడం జరుగుతూ ఉంది. వ్యక్తిగతంగా నాకు జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను బాబావారికి ఏదైనా చేయాలి, సేవ చేయాలనుకుంటే నాకు బాబావారి భక్తుల అనుభవాలను ఎందుకు మనం ప్రకటన చేయకూడదు నాకు ఆలోచన రావడం జరిగింది. అలాగే బాబావారి భక్తుల అనుభవాల్ని కొన్ని సేకరించి ప్రచురణ చేయడం జరిగింది. పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కమర్షియల్గా వాణిజ్యపరంగా ఎటువంటి సంబంధం లేకుండా, ఎటువంటి యాడ్స్ లేకుండా, ఎటువంటి దీనికి ప్రైస్ కూడా ఏం పెట్టకుండా బాబావారి భక్తునిగా సర్వీస్ చేయని ఉద్దేశంతో నెలకొక సంచి తీసుకొచ్చి మన కుటుంబాన్ని అందరూ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళాలి, చదివిన వాళ్ళందరూ ఆనందపడాలి ఉద్దేశంతో సంచి ప్రారంభిస్తున్నాం. అలాగే మనకి తాడేపల్లిలో చుట్టుపక్కల చాలామంది భక్తులు కూడా వారి అనుభవాలని మనం మాట్లాడుకున్నప్పుడు తెలుస్తూ ఉంది. వారి యొక్క అనుభవాలు కూడా తీసుకుని ఈ పత్రిక ద్వారా మాకు పోస్టులు వచ్చిన, మెయిల్ ద్వారా వచ్చిన వారి ఫోటోలతో సహా ఆ అనుభవాలు మేము ప్రచురిస్తాం. పత్రిక ముఖ్య ఉద్దేశం అదే. స్థానిక సుబ్బారావుపేటలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, ఉపాధ్యాయుని కుమారి విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల గోత్రనామాలతోటి చేయడం జరిగింది. ఇదివరకు 10 లీటర్ల ఆవు పాలతో చేయడం ప్రారంభించాం. ఈరోజు సుమారు 60 లీటర్ల ఆవు పాలు భక్తులందరూ కూడా తెచ్చి తమ తమ కోరికలన్నీ కూడా నెరవేరాయని స్వామివారికి అభిషేకంలో ఇవ్వడం జరుగుతోంది. మరో విషయం ఏంటంటే, ఏదైనా కోరిక అనుకుని మా స్వామివారికి 3 వారాల అభిషేకంలో పాల్గొంటే ఎంతోమందికి వివాహం కాని వారికి వివాహం, అలాగే సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఈ విధంగా దినదిన ప్రవర్ధమానంగా ఈ యొక్క గుడిని దర్శించుకుని చాలామంది అభివృద్ధి చెందారు. మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం ఎక్కడా మన రాష్ట్రంలోనే లేదు. ఇటువంటి ఆలయాన్ని మన తాడేపల్లిగూడెంలో స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. వారి కుమారుడు ఈలి నాని గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.